ఈ నాన్న ఇంతే, ఎప్పుడు చదువు చదువు అంటాడు. ఈ నాన్న ఇంతే, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు. ఈ నాన్న ఇంతే, ఫ్రెండ్స్తో ఆడుకోనీడు. ఈ నాన్న ఇంతే, ఎప్పుడు నాకు అవసరమైనది కొనివ్వడు. అవును, ఈ నాన్న ఇంతే. నాన్న ఎప్పుడూ ఇంతే, ఎప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టే నన్ను ఉండమంటూ ఉంటాడు. అవును, నాన్న ఇంతే. ఈ నాన్న ఇంతే, ఎప్పుడు ఆయన చెప్పిన మాటే వినాలంటాడు. ఈ నాన్న ఇంతే, నిద్రపోనీయుడు, తమ పెద్దలాడే లేపుతాడు. చదువు చదువు అంటూ ఉంటాడు. అవును, ఈ నాన్న ఇంతే. అవును, నిజంగా ఈ నాన్న ఇంతే. ఎందుకంటే ఈ నాన్న తన జీవితంలో ఎంత కష్టపడ్డాడో, తను ఎంత అనుభవం గడించాడో ఆ అనుభవంతో నాన్న చెప్తూ ఉంటాడు. ఏమని? పిల్లలకి మంచి చెడ్డలు, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉంటే ఇలా ఉంటారు, ఇలా మాట్లాడాలి పెద్దవాళ్ళతోటి, పెందలాడే లేచి చదువుకుంటూ ఉండాలి, పెందలాడే లేవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మంచి చెడ్డలు చెప్తూ ఉంటాడు. ఆ నాన్న చెప్పిన మాటలు మనకు ఆ వయసులో అర్థం కావు. అర్థం కాకపోవటం అంటే ఒక రకమైన మూర్ఖత్వం అన్నమాట. చిన్న వయసు, కొంచెం తెలివితేటలు, మంచి చెడు తెలిసేసరికి ఈ నాన్న ఇంతే, ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అవును, ఉండకుండా అంటే మన మధ్య నుంచి మనకు కొంచెం ఊహ తెలిసి మనము కొంచెం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనల్ని చూడకుండానే మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. అవును, ఈ నాన్న ఇంతే. ఎప్పుడు కొన్ని రోజులు ఉండొచ్చు కదా, ఉండలేదు. తన కార్యక్రమం అంటే తను చేయాల్సిన పని అయిపోతుంటేనే తన బాధ్యత తీరిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. అవును, ఈ నాన్న ఇంతే, ఎప్పుడు అంతే. మన మాట వినడు, ఆయన మాటే వినాలి. ఏమి ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా మా మధ్యలో. మా మంచి చెడ్డలు చూసిన ఆయన మంచి చెడ్డలు మేము చూసే లోపలే మా కంటి నుంచి దూరం అయిపోయాడు. అవును, ఈ నాన్న ఇంతే. చాలా స్వార్థం. బతికినప్పుడు ఎంత కష్టపడ్డాడో చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అవును, ఈ నాన్న ఇంతే. మన